నోటికి రుచిగా తినాలి, శరీరాన్ని బలంగా ఉంచుకోవాలి, అలాగే శరీరానికి మనం బరువు తగ్గించుకోవాలి నాజుగ్గా ఉండడానికి. అలాంటి వంటనైతే మనం తయారు చేసుకుంటున్నాం. అందులోనూ ఈ రొట్టెని ఎవరైనా చేయొచ్చు. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధానాన్ని నేను చూపిస్తున్నానండి. ఆఖరి వరకు వీడియో తప్పకుండా చూడండి. వీడియో లాంగ్ అనుకోకండి. ఇన్ని రకాల పదార్థాలతో ఒకే పదార్థాన్ని మనం తింటే ఇక తిరిగేముంది శరీరానికి. అలాగే కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమ్మాయిగా నన్ను ఆదరిస్తూ నన్ను ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక ఇంకొక విషయం అండి, హైప్ అనే ఆప్షన్ కూడా ఉందండి. తప్పకుండా మీరు అది కూడా ఉపయోగిస్తారని కోరుకుంటున్నాను. లైక్ కూడా మర్చిపోకుండా చేయండి. మీ అందరి ఆదరాభిమానాలు నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానండి. వీడియోని మాత్రం మీరు చూసి చక్కగా ఇలాంటి ఆహార పదార్థాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండండి. ఇక్కడ చూస్తున్నారా, ఈ ఆహార పదార్థాన్ని తీసుకుంటే ఇక ఈ అద్భుతాలన్నీ కూడా జరిగిపోతాయి. ఒకే ఒక ఆహార పదార్థం. ఈ ఆహార పదార్థం ఉంటే ఇక మనకి ఏమీ అవసరం లేదండి. శరీరం అంత నాజుగ్గా తయారవుతుంది, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే టేస్ట్ అయితే అద్భుతం. ఇది చాలా ట్రెడిషనల్ వంట. తెలంగాణలో ఈ వంటని మాత్రము రెగ్యులర్గా తీసుకుంటారు. ఆంధ్రాలో మన పూర్వీకులు బాగా విరివిగా తినేవాళ్ళంట ఈ పదార్థాలన్నీ కూడా. కానీ ఇప్పుడు మరుగున పడింది. కానీ తెలంగాణలో ఇప్పుడు కూడా తింటున్నారు. రాయలసీమ సైడే కూడా తీసుకుంటారు ఎక్కువగానే. కానీ ఇది తిన్నామంటే ఇక మన శరీరం ఉక్కులాగా అవడం మాత్రం ఖాయం. అలాంటి ఆహార పదార్థం అండి. నేను తెలంగాణలో ఉన్నప్పుడు ఈ ఆహార పదార్థాన్ని నేర్చుకున్నాను. చాలా రుచిగా ఉంటుంది. ఫస్ట్ మనం కూర తయారు చేసుకుందామండి. ఈ కూర అయితే ఆరోగ్యపరంగా ఎంత మంచిదో అలాగే రుచి కూడా అంత అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ టైం నేను నేర్చుకునేటప్పుడు ఇన్ని రోజులు మనం ఎందుకు మిస్ అయ్యాం ఈ కూరని అనిపించింది. అంత రుచిగా ఉంటుంది, అన్ని పోషక విలువలు ఉంటాయి అన్నమాట. ఇందులో వేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చాలా మంచివండి. ఒకే కూరతో మనము ఎన్ని పోషకాలను అందుకోవచ్చు అంటే అన్ని పోషకాలను అందుకోవచ్చు. ఫస్ట్ మనము ఆయిల్ ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాము. 2 స్పూన్లు. ఎందుకంటే ఆయిల్ కూడా మన బాడీకి అవసరం కాబట్టి ఒక్క 2 స్పూన్లు. ఎటు రొట్టెలో మనము ఆయిల్ వెయ్యము. అలాగే 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని కొంచెం తాలింపు గింజలు వేసుకొని తర్వాత అవి ఫ్రై అయినాక ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని ఎక్కువసేపు వేయించకుండా లైట్గా కుక్ అయినట్లుగా ఉండాలండి. కర్రీ వేగినట్లు ఉండకూడదు. వేగితే మళ్ళీ అందులో ఉన్న పోషక విలువలన్నీ కూడా పోతాయి. కాబట్టి షాలో ఫ్రై అంటారు కదా, అలా చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయను లైట్గా మగ్గించుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు 4ని పేస్ట్లా చేసుకోవాలి. పచ్చిమిరపకాయల కారంతోనే బాగుంటుంది. అలాగే హెల్త్ పరంగా కూడా ఎండు కారం మంచిది కాదు. తెలంగాణ సైడ్ అయితే ఎక్కువ పచ్చిమిరపకాయల కారంతోనే చేస్తారండి. ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది. ఎండు మిరపకాయల కారంతో ఎక్కువ కూడా మనం చేసుకోకూడదు. అందుకని చెప్పేసి పచ్చిమిరపకాయల కారంతోనే ఎక్కువ వంటలు చేస్తుంటారు. కానీ ఇదే మంచిదండి హెల్త్కి. అలాగే ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు లైట్గా అట్లా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా హెల్త్ పరంగా కొంతమంది అనుకోవచ్చు మంచిది కాదు కదా అని. కానీ అల్లం అయితే గ్యాస్ ప్రాబ్లమ్స్ రానివ్వదండి. అలాగే వెల్లుల్లి అయితే హార్ట్కి చాలా మంచిది, రక్త ప్రసరణకి చాలా మంచిది. కాబట్టి కొద్దిగా వేసుకుంటాం మనం, ఎక్కువ క్వాంటిటీ కాదు. 1/2 స్పూన్ కానీ స్పూన్ కానీ, ఇంకా అంతకన్నా ఎక్కువ వేసుకోం. తర్వాత ఇది వేగినాక ఇందులో మనము చిక్కుడుకాయలు, పెద్ద చిక్కుడుకాయల్ని ఉడికించుకొని ఉప్పేసి పక్కన పెట్టుకుంటామండి. ఆ చిక్కుడుకాయల్ని ఇప్పుడు ఇందులో వేసేస్తాం. పెద్ద చిక్కుడుకాయల్లో ఎంత పోషక విలువలు ఉంటాయో ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు. దానిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది పీచు పదార్థం. అలాగే ప్రోటీను, చిక్కుడుకాయల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అందుకని చెప్పేసి చాలా అద్భుతంగా ఉంటాయి కాబట్టి పోషక విలువలు. ఇప్పుడు పెద్ద చిక్కుడుకాయలను అయితే ఉడికించుకొని ఇందులో వేసేసుకుంటున్నాం. ఒకే కూరలో ఇన్ని పోషక విలువలు అందుతున్నాయి అంటే ఇక అద్భుతమే కదా. ఇప్పుడైతే దీనిలో పసుపు వేసుకుంటున్నాం. పసుపు కూడా మా ఇంట్లోదేనండి. అంటే మనము బయట కొనిన పసుపులో అయితే కలర్స్ ఉంటాయి కాబట్టి పసుపు కూడా అందుబాటులో ఉంటే ఒక 2 కుండీల్లో వేసుకున్నాం అనుకోండి, పసుపు కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు సంవత్సరానికి సరిపడా. 1 కిలో పసుపు అయితే మనకి ఎక్కువే కదండి సంవత్సరానికి. ఇదైతే ఎప్పుడుతో లేండి, ఇప్పుడు కాదు. ఇలాగా పసుపు కూడా నేను 1 స్పూన్ అయితే వేసేసాను. తర్వాత
ఇక అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ రాబోతున్నాయి. ఏంటో చెప్పమంటారా? మునగాకుని డ్రై చేసి పెట్టుకున్నానండి నేను. ఎక్కువగా విరివిగా దొరికినప్పుడు మనము డ్రై చేసుకొని చక్కగా ఇట్లా పెట్టుకుంటాను నేను. అదైతే ఒక గుప్పెడు మునగాకు వేసానండి. తర్వాత 2 స్పూన్లు కసూరి మేతి, అంటే ఆకుకూర కూడా మనం ఇందులో కలిపేస్తున్నాం. ఇక ఏముందండి, ఎంత అద్భుతమో కదా. ఇప్పుడు ఈ ఆకుకూరలు 2 కూడా వేసానండి. తర్వాత అవి కూడా డ్రై ఎలా చేసుకుంటామంటే చక్కగా నీడలో ఆరబెట్టుకోవాలి. నీడలో ఆరబెట్టుకుంటే పోషక విలువలు పోవండి, అందుకని చెప్పేసి అలా వేశాను. తర్వాత దీనిలో జీలకర్ర పొడి అసలు అరుగుదల శక్తి ఉంటుందండి, ఎంత మంచిదో. తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా రోజు 1 స్పూన్ జీలకర్ర పొడిని వాడితే చాలా మంచిది ఏదో ఒక విధంగా. ఇప్పుడైతే ఇందులో నేను 2 స్పూన్లు కొబ్బరి పొడి కూడా చాలా మంచిదండి. మనము కొబ్బరి పొడి తింటే మంచిది కాదు అనుకోకూడదండి, ఎందుకంటే మనకి జుట్టుకి చాలా మంచిది, అందరికీ తెలిసిన విషయమే కదా. అందుకని చెప్పేసి 2 స్పూన్లు కొబ్బరి పొడి. తర్వాత నువ్వుల పొడి ఇక అద్భుతం అండి. కాల్షియం, మనకి ఎముకల పటిష్టానికి చాలా మంచిది నువ్వుల పొడి ప్రతిరోజు కూడా వాడొచ్చండి. 2 స్పూన్లు నువ్వుల పొడి. ఇట్లా నువ్వుల పొడి కూడా వేసామంటే ఇక మనకి అన్నీ అందినట్లే. ఇక ఆఖరికి కొత్తిమీర. ఇక ఆకుకూర అయితే ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఈ కొత్తిమీర ఆకు ఒక గుప్పెడు కానీ 2 గుప్పెళ్ళు కానీ వేసుకోవచ్చు, రుచినిస్తుంది. అలాగే చాలా మంచిది ఆకుకూర తింటే కదా. ఒక్క కూరలో ఇన్ని వేసి చేసాం కాబట్టి ఇక మహా అద్భుతమే కదండి ఆ కూర. ఈ కూరలో ఇప్పుడు అసలైన రొట్టె తయారు చేసుకుందాం. మరి 2 కలుపుకొని తింటే కాంబినేషన్తో ఇక ఏముందండి, అద్భుతమే కదా మన శరీరానికి. మహా అద్భుతం అండి. శరీరాన్ని మనము వెయిట్ లాస్తో చక్కగా బలమైన తిండి తినొచ్చు ఈ కూర రొట్టె తింటే. ఆ రొట్టెలో కూడా మనకు కావాల్సినవి ఏమేమిటియో నేను చెప్తానండి. అలా చేసుకుంటే ఇంకా మంచిది. జొన్న రొట్టెని మనము ఈజీగా చేతకాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా చూపిస్తాను నేను. తప్పకుండా చూడండి కంటిన్యూగా. ఇప్పుడు కూర అయితే రెడీ చేసేసామండి. ఇక రొట్టె తయారు చేసుకుందాం. ఈ రొట్టె కూడా మహా అద్భుతమైన రొట్టె. అంటే శరీరానికి ఎంత బలాన్ని ఇస్తుందంటే మన శరీరం ఉక్కులా తయారవుతుంది. అలాగే చక్కగా మనము స్లిమ్గా నాజుగ్గా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే అలాంటి పదార్థాలు దీనిలో వేస్తున్నాం. జొన్న పిండిలో మనము ఏమేమి వేసి చేయాలో చూపిస్తానండి. జొన్న రొట్టె కానీ ఏ పదార్థాలు వేస్తే ఇంకా మనకి రుచినిస్తుంది, ఇంకా అధికమైన పోషక విలువలను ఇస్తుంది. అందుకని చెప్పేసి ఒకే రొట్టెలో ఇన్ని పదార్థాలు వేసి చేస్తున్నాను ఈరోజు. ఇక ఈ రొట్టెని ఈజీగా చేసుకునే ఒక మార్గం చెప్పమంటారా? చెప్తానండి, తప్పకుండా చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలి కాబట్టి. చేసుకుంటే ఇలాంటి రొట్టెల్ని మనము ఈజీగా ఇంట్లో బయట నుంచి కొని తెచ్చుకోం. కొంతమంది జొన్న రొట్టె చేయడం రాక బయట నుంచి కొని తీసుకొస్తారు. అలా కాకుండా ఈజీ వేలో చూపిస్తానండి, ప్రతి ఒక్కరూ చేసుకునేలాగా. ఇప్పుడు కొద్దిగా మనం ఒక గిన్నెలో జొన్న పిండి తీసుకున్నాం. ఆ తర్వాత 1 గ్లాస్ నీళ్లు తీసుకున్నాం. ఆ గ్లాస్ నీళ్ళని జొన్న పిండిని బాగా మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుందాం. అప్పుడు కొరట తయారవుతుంది. కొరట అంటే మనకి ఒక జిగట పదార్థం లాగా అనమాట. రొట్టె పగలకుండా ఈజీగా చేసుకోవడానికి ఇదొక మార్గం. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తప్పకుండా ఇదైతే బాగా ఉపయోగపడుతుందండి. అలాగే ఆరిపోయిన పిండి ఉంటుంది కదా, మనము ఏపించి చాలా రోజులైన పిండి, ఆ పిండిలో కూడా జిగట పదార్థము ఉండదు, ఎందుకంటే డ్రై అయిపోతుంది అనమాట. అప్పుడు కూడా ఇలా కొరట చేసుకొని మనము చేసుకుంటే రొట్టె ఎక్కడ కూడా మనకి క్రాక్స్ రాదు. చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ పద్ధతి. అలాగే ఇక ఇక్కడ చూస్తున్నారా, ఇక నేను జొన్న పిండిని ఒక ప్లేట్లో తీసుకుంటున్నానండి. ఒక 4 స్పూన్లు, 4 ఉండలు వచ్చేటట్లుగా చేద్దామని చెప్పేసి తీసుకుంటున్నా. అంటే 4 రొట్టెలు వచ్చేటట్లుగా. అంటే స్పూన్లు కాదండి, గెరిటెలు తీసుకున్న తర్వాత దానిలో ఇక అద్భుతమైన పిండిని చూపిస్తున్నాను, రాగి పిండి. ఇది మహా అద్భుతం అండి. ఈ రాగి పిండిలో ఐరన్ కంటెంట్ అసలు ఎంత ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. నేను చెప్పనవసరం లేదండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా అన్నీ తెలిసిపోతున్నాయి. ఇప్పుడు జొన్న పిండి 4 గరిటెలు తీసుకున్నా కదా, రాగి పిండి ఒక 3 స్పూన్లు కానీ 2 స్పూన్లు కానీ తీసుకోవచ్చు. అలాగా 2 పిండిలు కలుపుకున్నాను. తర్వాత ఇక్కడ అవిసె గింజలు నా చేతిలో చూశారు కదా, అవిసె గింజల్ని కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకున్నానండి. ఆ పౌడర్ అయితే ఒక 2-3 స్పూన్లు వేసుకోవచ్చు. తర్వాత జీలకర్ర పొడి.
ఇది కూడా చాలా మంచిది అరుగుదలకి. అలాగే నువ్వుల పొడి. ఈ అవిసె గింజల పొడిలో శరీరానికి మనకి చాలా ఉపయోగకరమైన ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. అందరికీ తెలిసిన విషయమే. అవి మనకి ఎంత ఉపయోగం అంటే మన శరీరాన్ని నాజూగ్గా ఉంచడానికి చాలా ఉపయోగపడుతుందండి. అలాగే గుండెకి సంబంధించి మనకి చాలా మంచిదండి. ఇంకా చెప్పుకుంటూ పోతుంటే దానిలో ఉన్న పోషక విలువలు దేనిలో ఉండవు. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అలాంటి అవిసె గింజల పొడిని కూడా వేశాను. జీలకర్ర పొడి ఎందుకు? జీర్ణం అవ్వాలి కదా మనకి. జీలకర్ర అంటేనే జీర్ణం అవ్వడానికి ఒక పదార్థం అన్నమాట. జీలకర్ర పొడి కూడా మనం వేసుకుంటే రొట్టె కడుపులో అరగడం తొందరగా అరగదు కాబట్టి జొన్న పిండి అది జీర్ణం అయ్యటానికి జీలకర్ర పొడి కూడా వేశాను. అలాగే నువ్వుల పొడి కాల్షియం. మనం ఆల్రెడీ జీలకర్ర పొడి నువ్వుల పొడి కూరలో కూడా వేశానండి ఒక్కొక్క స్పూన్లు. దీనిలో కూడా వేసుకుంటే దీనిలో కూడా మనము చక్కగా కలుపుకొని తింటే చాలా అద్భుతం అండి. మంచిది కదా హెల్త్కి అని చెప్పేసి ఆ పొడులు వేశాను. ఇక ఆఖరికి నేను కొరట కాచాను కదా, ఆ కొరటనైతే ఇందులో వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను. వేడి వేడి కొరట వేస్తాం కాబట్టి చేయి పెట్టకుండా గెరెడితో కలుపుకున్నాను ముందు. తర్వాత చేతితో బాగా మిక్స్ చేస్తున్నానండి. ఒకవేళ మనకి కొరట కనుక సరిపోలేదు అనుకున్నామనుకోండి, కొద్దిగా మనము నీళ్లను కలుపుకోవచ్చు. ఆల్రెడీ జిగటగా ఉంటుంది కదా ఈ కొరట, మనకి గమ్ముగా ఉంటుంది. అలా ఉన్న కొరటని దీనిలో వేసాం కాబట్టి కొద్దిగా నీళ్లు కలుపుకున్నా మనకి ఏం కాదు. చన్నీళ్ళు కూడా లాస్ట్లో ఒకవేళ సరిపోతే పిండిలో ఇది కలుపుకోవచ్చు. చన్నీళ్ళు కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేయాలి. చేతిని ఉపయోగించుకునేది ఎందుకు అనుకుంటున్నారు? చేతికి కూడా మనకి ఎక్సర్సైజ్, బాడీ ఎక్సర్సైజ్ అండి. ఆ రోజుల్లో ఇంతే చేసేవాళ్ళు. ఇప్పుడు రోటీ మేకర్లు వచ్చేసినాయి, కానీ ఆ రోజుల్లో ఇలా చేతులతో చేసి శరీరానికి వ్యాయామం ఇచ్చేవాళ్ళు. అలాగే ఇలాంటి గట్టి పదార్థాలు అంటే బలమైన పదార్థాలు తీసుకుంటే వాళ్ళు శక్తివంతంగా ఉండేవాళ్ళు. అలాగే ఎంత పని చేసినా కానీ అలసట ఉండేది కాదు వాళ్ళకి. అలాగే నాజూగ్గా ఉండేవాళ్ళండి ఆ రోజుల్లో. ఆ రోజుల్లో వ్యాయామంతో పాటు తిండి కూడా ఇలానే తినేవాళ్ళు. ఒక రొట్టెకి 4 రొట్టెలు తినేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎవరు తింటున్నారండి? ఒక రొట్టె తినేటప్పటికే మనకి గుడ్లు ఎల్లకొస్తాయి అన్నమాట కదా. అంటే తినలేకపోతున్నాం, అది అర్థం అక్కడ. సరే అండి, ఇక పిండిని అయితే బాగా కలిపేసేసుకున్నాము. మెత్తగా చేతితో కలిపి బాగా కలిపినాక సాఫ్ట్గా తయారవుతుంది. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది రొట్టె. ఇక 4 ఉండల్లాగా చేసేసుకొని చక్కగా రొట్టెలు అయితే కాల్చుకుందామండి. మనం ఎక్కడ కూడా ఉప్పు కూడా వాడాల ఈ పిండిలో. ఎందుకంటే కూరలో ఉన్న ఉప్పే సరిపోతుంది. ఉప్పు తక్కువ తింటేనే మంచిదని చెప్పేసి హెల్త్ పరంగా ఉప్పు కూడా వేయలేదండి. ఫస్ట్ మనము జొన్న పిండిని ఒక బాల్ లాగా తయారు చేసుకొని ఆ బాల్ని మనము చుట్టూ లావుగా ఉండేటట్లుగా, మధ్యలో చాలా పల్చగా ఉండేటట్లుగా ఇలా రౌండ్గా ముందు అలా తయారు చేసుకోవాలండి, నేను చూపిస్తున్న విధంగా. అప్పుడు మనం రొట్టెని ఈజీగా కొట్టుకోవచ్చు. చుట్టూ పల్చగా చేయాలి. బాగా వేళ్లతో 3 వేళ్లతో కొట్టాలి. చూస్తున్నారా ఇక్కడ? ఇలా రొట్టె తయారు చేసేటప్పుడు పొడిపిండి చల్లుకుంటూ చేయాలండి. రొట్టెని మనము చుట్టూ తిప్పుకుంటూ కొడుతూ ఉంటాం కదా, అప్పుడు కొట్టేటప్పుడు రొట్టె జరగలేదనుకోండి పిండిని చల్లుకుంటూ ఇలా చేసుకోవాలి. అలాగే 1-2 సార్లు పోయినా పర్లేదండి, నేర్చుకుంటే మనకి చాలా ఈజీగానే చేసుకోవచ్చు. అలాగే ఇక పెనం మీద వేసేటప్పుడు నేనైతే బటర్ పేపర్ యూజ్ చేస్తూ పెనం మీద వేస్తున్నాను. లేదంటే ఒక న్యూస్ పేపర్తో అయినా సరే మనము ఈజీగా రొట్టెని పెనం మీద వేసుకోవచ్చు. ఎలా అంటే రొట్టె కిందగా మనము పేపర్ని పెట్టుకుంటూ ఆ రొట్టెని పేపర్ మీదకి లాగాలి. ఎందుకంటే మనము డైరెక్ట్గా చేతితో తీసి వేయడం చాలా కష్టం అవుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. అలా కాకుండా ఇలాగ పేపర్ మీద తీసుకొని పెనం మీద వేసేస్తే చక్కగా రొట్టెని మనం కాల్చుకోవచ్చు. అలాగే వాటర్తో తడుపుకుంటూ చేయాలండి, నూనె వేయకూడదు ఈ రొట్టెలకి. వాటర్తో మనం ఒక క్లాత్ తీసుకొని ముంచుకొని వాటర్ని తడుపుకుంటూ చేయాలి. లేదా మొక్కలకి స్ప్రే చేస్తూ ఉంటాం కదా స్ప్రేయర్స్, అలాంటి స్ప్రేయర్లో నీళ్లు వేసేసుకొని చక్కగా స్ప్రే చేసేసుకొని చక్కగా రొట్టెని అయితే కాల్చుకోవచ్చు. అది ఇంకా ఈజీ పద్ధతి అండి. ఇక్కడ నేను
పెనం కూడా చాలా మందపాటి పెనం. నేను నాగర్ కర్నూల్లో ఉన్నప్పుడు కొనుక్కున్నానండి. అంటే మిట్టు వాళ్ళ అమ్మ అంటే ఆంటీ నేను వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాము. అందుకని చెప్పేసి ఇలాంటి మందపాటి పెనం మీద కాలిస్తే రొట్టె బాగా వస్తుంది. అలాగే రొట్టెని మనము మెత్తగా కాల్చుకుంటే అప్పటికప్పుడు తినడానికి వేడి వేడిగా బాగుంటుంది. లేదా సాయంత్రం తినాలి వాళ్ళైతే ఉదయం చేసుకొని ఒక గంప లాంటి దాంట్లో వేసేసి చక్కగా సాయంత్రం తింటూ ఉండేవాళ్ళండి. అలా అయితే మాత్రం రొట్టెని మనము అప్పడాల్లా కాల్చాలి. ఇప్పుడైతే వేడి వేడిగా తినడానికి ఇలానే బాగుంటుంది. నేనైతే ఇలా చేశాను. జొన్న రొట్టె అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారా? ఇప్పుడు ఈ జొన్న రొట్టెలో చక్కగా మనము ఇందాక మనం ఈ కర్రీ చేసుకున్నాం కదా, ఈ కర్రీని కొద్దిగా ఇక్కడ పెట్టేసుకొని, కర్రీ కొంచెం ఎక్కువే తినొచ్చండి. మనకి కర్రీ ఇంత మాత్రం తినాల. కర్రీ తింటేనే మంచిది. అలాగే ఇంకా మనకి ఆఖరికి రైతా. చూస్తున్నారా? ప్లేట్ మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంది. మన పూర్వీకులు ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకుంటూ 100 సంవత్సరాలు బ్రతికేవాళ్ళు. మనమైతే ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడిపోయి 70 సంవత్సరాలు 60 సంవత్సరాలకే మన జీవనశైలిని ముగిచ్చేస్తున్నామండి. అలా కాకుండా మనం కూడా ఇలాంటి ఆహార పదార్థాలు అప్పుడప్పుడు తీసుకుంటే కొద్దిలో కొద్ది మనం కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. కానీ 60 సంవత్సరాలు 70 సంవత్సరాల్లోపే అలసట లేకుండా హాస్పిటల్స్కైనా తిరుగుతున్నాం, కానీ ఇలాంటి పదార్థాలను తీసుకోవడానికి కొద్దిగా మనం వెనకబడిపోతున్నామండి. అలా కాకుండా అప్పుడప్పుడైనా సరే ఇలాంటి ఆహార పదార్థం తీసుకుందాము. అలాగే మా అమ్మ వాళ్ళ నాయనమ్మ వాళ్ళంట ఉదయాన్నే లేచి రోట్లో జొన్నలు తొక్కి జొన్న అన్నము, జొన్న రొట్టెలు, అలాగే జొన్న కుడుములు, జొన్న పిట్టు, ఇంకా జొన్న గుగ్గిళ్ళు, వరగలన్నము, రాగుల సంగటి, ఇక్కడ రకరకాలుగా ఇలాంటి ఆహార పదార్థాలు అయితే తీసుకుంటూ ఉండేవాళ్ళంట. నిజమండి. కనీసం వీకెండ్స్లో అయినా ఇలాంటి ఆహార పదార్థాలని టైం కేటాయించి తీసుకుంటే చాలా మంచిదని నేనైతే అనుకుంటున్నానండి. ప్రయత్నం మాత్రం చేద్దాము. అలాగే ఇక మనము ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే సంతోషంగా కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ మర్చిపోవద్దండి. బాయ్ అండి.